మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రైట్, రాయపూడి వేణు గారు, టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలు జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ టూర్ సంబంధించి టీడీపీ చేస్తున్న వ్యాఖ్యల్ని మీరు అలయన్స్ పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి మీరు అసలు సపోర్ట్ చేస్తున్నారా? మీ స్టాండ్ ఏంటి ఈ వ్యాఖ్యల మీద? ముందుగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకి ముందుగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ ని అప్లై చేయటం, ఆయన 17వ తారీఖు నుంచి లండన్ వెళ్ళాలనేటువంటి పిటిషన్ మీద 14వ తారీఖు కోర్టు వేసింది కాబట్టి అది 30వ తారీఖు వరకు పర్మిషన్ అడిగారు కాబట్టి దానిలో మనం ఎక్కువగా వ్యతిరేకంగా మాట్లాడుకోవాల్సినంత అవసరం ఏమి లేదు. ఎందుకంటే ఈ ఎన్నికల టెన్షన్ లో ఉన్నప్పుడు మనిషి ఇప్పుడు వాళ్ళ పాప వాళ్ళందరూ కూడా అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి ఆ పాపాలను చూసి రావడానికి మీ అలయన్స్ లో బిగ్ పార్ట్నర్ టీడీపీ నేతలు కొంతమంది చాలా బలంగా చెప్తున్నారు పారిపోతున్నారని. ఎంత చెప్పినా కూడా అది వినే పరిస్థితి కనిపించట్లేదు. దానికే వస్తుంది. కాకపోతే ఏంటంటే ముందు విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ఇవాళ వాళ్ళు చేసినటువంటి వాళ్ళు అడిగింది పర్మిషన్ కేవలం 30వ తారీఖు వరకే. మనం అనుకున్నట్టుగా 30 తర్వాత ఆయన రాడు అనుకుంటే చట్టం ఊరుకోదు. ఎందుకంటే ఆయన మీద ఈడీ కేసులు బళ్ళని ఉన్నాయి, విచారణ జరగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి తప్పించుకుని వెళ్ళటానికైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు. కోర్టు అన్ని షరతులతో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆ విషయంలో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఇంకొక విషయం మనం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశమా జనసేన మాట్లాడుతున్నారు అని అంటే అదేదో గిట్టకో లేకపోతే ప్రధానమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నారనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనుకున్నారు. స్వయాన షర్మిలారెడ్డి గారే ఆయన ఈ విషయాన్ని మొట్టమొదటిగా ఆమె వెల్లడించినటువంటి ప్రెస్ రిలీజ్ చేసింది ఆమె ఫస్ట్. ఈయన విదేశాలు వెళ్ళిపోతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఒక అనుమానాన్ని వ్యక్తపరిచిన వ్యక్తి స్వయాన తన సొంత వేణుగారు సబ్జెక్ట్ టు ది కరెక్షన్. వైఎస్ షర్మిల గారు చాలా క్లారిటీగా దీని మీద వివరణ కూడా ఇవ్వడం జరిగింది. నేను వైఎస్ అవినాష్ రెడ్డి గురించి మాట్లాడాను తప్పించి తన అన్న గురించి కానీ వదిన గురించి మాట్లాడలేదని షర్మిల క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక అయితే నేను వినలేదు, దాని మీద నేను వెనక్కి తీసుకుంటాను మాటని. సరే, అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాల యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క పరిపాలన పూర్తిగా వైఫల్యం చెందింది. దానిలో భాగంగానే ఈ కూటమంతా కూడా ఏకమవటం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటు చేరలేకుండా మరి ఎన్డీఏ కూటమిగా ఇవాళ 14 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని గాని, అదేవిధంగా మోడీ గారి యొక్క నాయకత్వాన్ని గాని బలపరిచి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేటువంటి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఎన్డీఏ కూటమిగా ఏర్పడటం, ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రచార పరిణామాలు చూసుకున్నట్టయితే ప్రజల్లో పూర్తిగా మార్పు వచ్చిందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ముందుగా ఎందుకు మార్పు వచ్చిందంటే ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా అభివృద్ధి లేనటువంటి సంక్షేమం, ఆంధ్ర రాష్ట్రానికి కనీసం సంపద లేదు, పరిశ్రమలు లేవు, కనీసం ఒక ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇంకొక 3-4 రోజుల్లో ప్రజల చేతుల్లోకి ఓటు అనేటువంటి ఆయుధం ఏదైతే భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించినటువంటి ఓటు ద్వారా ప్రజలు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చైతన్యం అయ్యారు. కాబట్టి తప్పకుండా ప్రజా తీర్పు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత చెప్పేది ఏంటంటే ఇందాక అన్న చెప్పాడు, వైసీపీ అన్న ఏమంటాడంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఏదో విమర్శలు చేస్తున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా అవాస్తవం. రేపొద్దున ఎన్డీఏ కూటమిలో 2వ సంతకమే దాన్ని రద్దు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎంత నష్టం జరుగుతుందంటే 3 వ్యవస్థలు దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 1 రెవెన్యూ వ్యవస్థ, 2 రిజిస్ట్రేషన్ వ్యవస్థ, 3 న్యాయ వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలో కూడా ఒక టీఆర్ఓని పెట్టి, ఒక ఆఫీసర్ ని పెట్టి ప్రభుత్వం ఎవరైతే నియమిస్తారో వాళ్ళ ద్వారా ఈ 3 వ్యవస్థని కూడా కుంటుపరిచి మరి అధికారాన్ని వాళ్ళ చేతుల్లోకి అప్పచెప్పడం అనేది భవిష్యత్తులో జరిగేటువంటి నష్టం. కాబట్టి మన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రం పక్కదోవ పట్టించొద్దని చెప్పి నేను సోదరులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి నేను చెప్తున్నాను. కాబట్టి దానివల్ల ప్రజలకు నష్టం ఉంది. దాని మీద లాయర్లు పోరాటం చేశారు. కాబట్టి తప్పకోకుండా దాని వల్ల భవిష్యత్తు నష్టం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇలాంటి నష్టాలతో కూడినటువంటి పరిపాలన ఈ 5 సంవత్సరాలు పరిపాలించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, ఆయన విదేశీ టూర్ మీద అయితే ఎక్కువ ప్రతి విమర్శలు తీసుకోవాల్సిన అవసరం లేదు. రేపు 14వ తారీఖున కోర్టు సరైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం ఫాలో అవుతారా అని అనుకుందాం. లేకపోతే చట్టం తన పని తను చేస్తుంది. రైట్. ఇదే అంశం